హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు జీటెక్ వారి మ్యాగ్నెట్ హీటర్స్ అండి ఇవి. వీటి కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఏంటి ఎట్లా ఎలాగని మీకు పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు పర్లేదు, అవగాహన లేకపోతే పూర్తిగా ఈ విషయం తెలుసుకుంటారు. అదే టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ దగ్గరలో ఉన్న మొబైల్స్కి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. అలాగే త్వరగా రీచ్ అవుతుంది. తర్వాత వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కదండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సార్. ఓకే, మీరు లైక్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అన్నీ మీకు తెలుస్తాయండి. ఒక లైక్ చేయండి. టాపిక్లోకి పోయి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు, క్లిక్ చేసేస్తున్నారు. మీరు వీడియో పూర్తిగా అంటే ఎక్కడ క్లిక్ చేయకుండా చూస్తే నేనేం చెప్తున్నాను ఏంటన్నది పూర్తిగా మీకు అర్థం అవుతుందండి. మీరు క్లిక్ చేయడం వల్ల కొంచెం అర్థం అవ్వచ్చు, కొద్దిగా అర్థం కాకపోవచ్చు. అందుకోసం వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా పూర్తిగా చూడండి. మినిమం నేను చెప్పే 100కి 60% అయినా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. టాపిక్లోకి వెళ్దామండి. వీటిని అన్బాక్స్ చేస్తానండి. అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. వీటిలో అయితే మాత్రం లుక్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. లుక్ విషయానికి వస్తే కానీ, తర్వాత ఈ ఫినిషింగ్ వర్క్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక 2 వీటిలో ఓపెన్ చేస్తున్నాను మీకోసం. ఈ పక్కన పెట్టుకోమండి. ఈ ప్లేట్ వచ్చండి 3 ఇంచ్ గల ప్లేట్ అండి. ఇది చూడండి, 3 ఇంచ్ గల ప్లేట్. దీని హోల్ వచ్చి మనకి దీని సైజ్ వచ్చి హోల్ అంటే మళ్ళీ ఎంత ఉంటుంది? మహా అయితే 2.5 పోసుకుంటే సరిపోద్దండి హోల్. అయితే ఈ ట్విట్టర్ ప్రతి ట్విట్టర్కి ఒక మోడల్ నెంబర్ ఉంటుందండి. అలాగే ఈ ట్విట్టర్ వచ్చి GT103 సార్. ఈ ట్విట్టర్ యొక్క మోడల్ నెంబరు GT103. చాలామంది ట్విట్టర్లో కొంటారు, చేస్తారు, ఎన్ని చేస్తారు, కానీ అవి ఎన్ని ఓమ్స్ ఉన్నాయి, ఎంత వాట్స్ ఉంది, ఏంటి నేను కొన్నాను, మంచి ట్విట్టర్లో కొన్నాను అనుకుంటారు చాలా జనం. కానీ కొనే ముందు ఓమ్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే వాట్స్ అలాగే చాలా ఇంపార్టెంట్, అలాగే పీక్ పవర్, అట్లకి అన్నిటికన్నా ఇంకా ముఖ్యం ఇది ఫ్రీక్వెన్సీ. ఎవరు ఇప్పుడు వచ్చి ఇలా కొనాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి అని ఎవరు చెప్పుకుంటారండి మీకు? నేను చెప్తున్నా, ఫ్రీక్వెన్సీ చాలా ముఖ్యమండి. ఆ ఫ్రీక్వెన్సీ మీరు చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు పంపించే కంటెంట్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకో, మీరు కొన్న ట్విట్టర్ క్యారీ చేయలేదు కదా. మీరు పంపించే కంటెంట్కి తగ్గట్టు కనీసం ఒక 10 రెట్లు ఎక్కువ ఉండాలి ఫ్రీక్వెన్సీ రీచ్ అవ్వాలంటే. సరే, ఈ ట్విట్టర్ యొక్క వాట్స్ వచ్చండి 30 వాట్స్ RMS అండి. 30 వాట్స్ RMS. అలాగే దీని పీక్ పవర్ వచ్చి 50 వాట్ పీక్ పవర్ అండి. మ్యాక్సిమం 50 వాట్. ఈ 4 ఓమ్స్తో రన్ అవుతుందండి. దీని ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 4 to 20 kHz
అంటే కే అంటే 1000. అంటే మీరు ఎలాంటి మినిమం మీరు 150 వాట్ బోర్డు మీద కూడా రన్ చేయొచ్చు అండి ట్విట్టర్. అంటే మోస్పెట్లో రెండు మోస్పెట్ల మీద ఈ ట్విట్టర్ రన్ చేసుకోవచ్చు. అలాగనే డైరెక్ట్గా పెట్టేస్తే మీరు మోస్పెట్లే కాదండి, 440 ఐసీ తోటైనా డైరెక్ట్గా పెడితే కాలిపోద్దండి ట్విట్టర్ మీద. దీనికి కెపాసిటీలు ఉంటాయండి. ఆ కెపాసిటీలు మంచి కెపాసిటీలు. ఇప్పుడు కానకూడదు ట్విట్టర్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నది మనం కాల్చుకోవడం కదా, చెప్పండి సార్. దీనికి కూడా మనం మంచి కెపాసిటీలు. ఇప్పుడు ఏదో 100 రూపాయలు కొన్నాం, 100 రూపాయలు కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టాలి కదండి. ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే దీని పర్ఫార్మెన్స్ ఏంటి ఎట్లా అని మనకు కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి దీనికి ట్విట్టర్కి కెపాసిటీలు కూడా చాలా ముఖ్యమండి. కెపాసిటీలు వచ్చి మినిమం 250 వోల్ట్స్ ఉండాలండి. మినిమం 250 వోల్ట్స్, 100 వోల్ట్స్ టు 250 వోల్ట్స్, 400 వోల్ట్స్ అయినా ప్రాబ్లం ఏం లేదండి. కానీ వోల్ట్స్ చూసుకుంటే కాదు, అక్కడ యూఎఫ్లు కూడా చూసుకోవాలండి. నాకు తెలిసి ఈ ట్విట్టర్లకి ఎల్లో కెపాసిటీలు ఉంటాయి కదండి, ఆ కెపాసిటీలు అయితే మంచి సూటబుల్ ఉంది. ఎందుకంటే సూటబుల్ అంటాం కదండి, ప్రతి ఒక్కరు చాలా కంపెనీల్లో ఏ క్రాస్ ఓవర్స్ వద్దామన్నా మ్యాక్సిమం 100కి 99% ఎల్లో కెపాసిటీలు మాత్రం వాడుతున్నారు. కాబట్టి ఎల్లో కెపాసిటీలోనే ఇట్లీ సూటబుల్ అయ్యాయి. మీకు అనుకోవచ్చు తర్వాత కెపాసిటీల కోసం ఒక వీడియో చేయమని చేస్తానండి, కామెంట్లో పెట్టండి. తర్వాత కెపాసిటీలు అంతా అన్ని కెపాసిటీలు చాలా రకాలు ఉన్నాయండి, అది మాత్రం గుర్తుంచుకోండి, పక్క గుర్తుంచుకోండి. కెపాసిటీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు ఇట్లీకి వాడవలసిన కెపాసిటీలు ఏంటి, ఎట్లా వాడాలి ఏంటి అని మీరు అనుకుంటే మీకు తెలియదంటే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఆ కెపాసిటీల కోసం ఖచ్చితంగా వీడియో చేస్తాను. చాలామంది ఏవో కెపాసిటీలు వాడుతున్నారు, ట్విట్టర్లు కాలిపోతున్నాయి, లేదా కొన్ని రోజులకి అనుకున్న క్లారిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అసలు ట్విట్టర్కి ఏ కెపాసిటీలు వాడాలి, మిడ్ రేంజ్కి ఏ కెపాసిటీ వాడాలి, అలాగే టోన్ ట్విట్టర్కి ఏ కెపాసిటీలు వాడాలి, ఈ మ్యాగ్నెట్ ట్విట్టర్కి ఏ కెపాసిటీలు వాడాలి, మీకోసం నెక్స్ట్ వీడియో కాకపోయినా తర్వాత వీడియో చేస్తానండి. ఓన్లీ కెపాసిటీ మీద చేస్తాను మీకోసం. ఎందుకంటే ట్విట్టర్కి పర్ఫెక్ట్గా వాడే ఏ కెపాసిటీలు అన్నది మీకు అందరూ క్లారిటీ ఇస్తానండి. చాలామంది పోలర్ కెపాసిటీలు వాడుతున్నారు. పోలర్ కెపాసిటీలు దేనికండి వాడేది? పోలర్ కెపాసిటీలు వచ్చి రెండు పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటాయి. కానీ పోలర్ ఇప్పుడు మ్యాక్సిమం మనం ఒక మాటకి వెళ్దామండి, స్పీకర్ వైరు అది వైరే స్పీకర్కి, మరి కరెంట్కి ఇచ్చేది వైరు అది వైరే. మళ్ళీ అట్లప్పుడు కరెంట్ వైర్ అని స్పీకర్కి స్పీకర్ వైర్ అని ఎందుకంటారండి? ఒక మాట చెప్పండి సార్, మీరు కూడా ఆలోచించండి. కరెంటుకి ఇచ్చేది కరెంటు వైరు, స్పీకర్కి ఇచ్చేది స్పీకర్ వైరు. కరెంట్కి స్పీకర్కి ఇవ్వచ్చు కదండి, స్పీకర్కి కరెంట్కి ఇచ్చుకోవచ్చు కదా, ఇవ్వకూడదండి. అలా ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కెపాసిటీలు కూడా వీటికి నాన్ పోలర్ కెపాసిటీలు మాత్రం వాడాలండి ట్విట్టర్కి. నాన్ పోలర్ కెపాసిటీ అంటే రెండు వైపులు కూడా ఏ పక్కైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పోలర్ కెపాసిటీలు ఎలా ఉంటాయంటే ఒక పక్క ప్లస్ మైనస్. మీరు గమనించండి, కెపాసిటీలో ఒక పక్క బ్లాక్ గీత ఉంటుంది, ఒక పక్క నార్మల్గా ఉంటుంది. అవి పోలర్ కెపాసిటీలు. నాన్ పోలర్ కెపాసిటీలు అంటే రెండు పక్కలు ఏ పక్కైనా మనం ఎలాగైనా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి వాటి మీద నేను ఒక వీడియో చేస్తానండి మీకు. అలాగే కెపాసిటీల్లో ఎట్లా వాడాలి, దేనికి వాడాలి, ఏ కెపాసిటీ దేనికి వాడాలి, ఇవన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం దానికోసం తెలుసుకుందాం. తర్వాత మనకు ఈ ట్విట్టర్ వచ్చండి, ఒకసారి చూడండి. ఈ ట్విట్టర్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. స్మూత్, చాలా స్మూత్. మనకు ఇప్పుడు టోన్ ట్విట్టర్లో ఉంటాయి చూడండి, అందులో హై వస్తుంది.
హై ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే ఓన్లీ దానికి హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇది అట్లా కాదండి, మనకి ఏంటంటే స్మూత్. ఇప్పుడు చాలామంది నాకు స్మూత్ బేస్ కావాలి, ఇలా కావాలి అలా కావాలంటారు. అలాగే ట్రిపుల్లో కూడా ఎంత స్మూత్గా వస్తే క్లారిటీ అంత నీట్గా ఉంటుందండి. అంతేగాని జల్ 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 మనకి గజ్జల సౌండ్లు వచ్చేస్తే అది మరి మీ అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు కదండి. నాకైతే అట్లా నచ్చదండి. ఎంత స్మూత్గా ఉంటే పర్ఫార్మెన్స్ అంత నీట్గా మనం సౌండ్ పెడతాను కొద్దిగా వినాలి వినాలి అన్న రీతిలో ఉండాలండి. ఈ ట్విట్టర్కి ఆ గుణం ఉండండి. ఈ ట్విట్టర్లనే కాదు, మనం కొంచెం కాస్ట్ పెడితే అలాంటి ట్విట్టర్లు దొరుకుతాయండి. తర్వాత మనకు ఇంకా మీరు ఏమైనా డౌట్లు ఉంటే నా కింద కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈసారి నుంచి డైరెక్ట్ మీకు ఫేస్ తోటి నేను ఎందుకు చూపిస్తానంటండి. చాలామంది ఫోన్ చేసి అన్న మామూలుగా మ్యూజిక్ తోటి చేస్తున్నాం, వాయిస్ కూడా చెప్పట్లేదు అది ఇది అని అంటున్నారు. ఇంకా అందరి కోసం ఎన్నడూ ముసుగు గుద్దులాట చెప్పండి, అందుకోసం మీ అందరి కోసం ముందుకు వస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ మధ్యలో అన్ని నేను పెట్టిన వీడియోలన్నీ అన్బాక్సింగ్ వీడియోలు, ఇమేజ్ వీడియోలు. ఎందుకంటే ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదండి, షాప్ పని ఒకటి అవుతుంది. తర్వాత నేను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నానండి, అది కూడా ఈ నెలతోటి క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి ఇంకా షాప్లోకి వస్తున్నాను. షాప్లోకి వచ్చి డైరెక్ట్గా మీకు కాంటాక్ట్ అవుతానండి. ఎట్లాంటి సమస్య అయినా నాతోటి రీజనబుల్గా ఉంటుందండి నా దగ్గర. అలాంటి విషయాలు మీరు ఏమో వరి పడే అవసరం లేదు, ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చినండి. నలుగురు మోసం చేద్దామన్న ఆశ తక్కువ లేదండి నాకు. కాకపోతే కొంతమంది వీడియోల్లోనే చూసి అది నిజం అని నమ్ముతున్నారు తప్ప, కానీ వీడియోలో చూసి ఎప్పుడూ నమ్మకండి. వాస్తవానికి పక్కగా మీరు వెళ్ళండి, చూడండి, నచ్చితో కొనండి. నచ్చలేదనుకోండి పక్క ముఖం మీద చెప్పండి, నాది అస్సలు నచ్చలేదు, నేను మీరు ఇచ్చేదాని సౌండ్కి నేనేమి హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదండి, నాది ఇలా వద్దండి పక్కగా చెప్పుకోండి. ఇబ్బంది అండి, నేనైనా సరే ఎవరైనా సరే. ఎందుకంటే డబ్బు పెట్టుకుంటున్నారండి. చాలామంది యాన్ పేర్లు అనకూడదు. నాకు ఒక యాన్ పేరు వచ్చింది ఆర్డర్, ఇప్పటికీ అతనికి నేను ఇంకా సైజ్ ఇవ్వలే. అతను అలాగనే అడగలే, నేను చెప్పాను నాకు టైం కావాలని, అతను ఇచ్చాడు. కానీ అతని కోసం యాప్ రెడీ చేశాను, కానీ అతనికి రమ్మన్నా నేను. ఎందుకంటే మనం కొరియర్ పంపించిన తర్వాత అతనికి నచ్చకపోతే ప్రస్తుతానికి వాడికి నచ్చుతుంది, తర్వాత ఏం జరుగుద్ది, ఒక 4 రోజుల తర్వాత పక్కన ఎక్కడ సౌండ్ ఆలకిస్తాడు, నేను ఇంత పెట్టాను రా బాబు, అంత పెట్టాను, వాడేమో తక్కువ పెట్టాడు, వాడికి అలా వచ్చింది. ఆ ఫీలింగ్స్ ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వచ్చి మీరు సంప్రదించుకొని అప్పుడు కొనండి సార్. ఎందుకంటే మీరు వేల మీద పెట్టుకుంటున్నారు, 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని రాలేరు. ఆ పని మాత్రం మీరు చాలామంది కస్టమర్లు చేసే పని అంతా ఇది. నాకు హైదరాబాద్లో ఉంటున్నానండి, నాకు ఈ పార్ట్ టైం జాబ్, ఆదివారం ఒకరోజు సెలవు పెట్టుకోరండి. సెలవు పెట్టుకుని రావడం వల్ల ఇప్పుడు కొంపలే మునిగిపోదు. ఆదివారం సెలవు పెట్టుకుని వస్తారు, వచ్చిన తర్వాత చూసుకుంటారు. నేనైనా కదా ఎవరి దగ్గరికి వెళ్ళినా చూసుకుని నచ్చినట్టు మీకు ఎలా మీకు నచ్చిన విధంగా మీరు చేయించుకుని వెళ్ళాలి. ఇంకొక విషయం, చాలామంది చాలా వీడియోలు చూస్తున్నా, నేను ఇంత వాట్స్తో చేస్తున్నాను, అంత వాట్స్తో చేస్తున్నాను, ఇవన్నీ చెప్పుకోవడం కూడా అనవసరం అండి. మనం ఎదుర కస్టమర్కి ఎంతగా హ్యాపీని ఇవ్వగలుగుతున్నాం, అది చాలా ముఖ్యమండి. సరే అండి, ఇవన్నీ మాట్లాడుకుని పోతే చాలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొంచెం మాట్లాడుకుందాం, ఏంటన్నది ఎట్లా అన్నది. తర్వాత ప్రస్తుతానికైతే ఈ ట్విట్టర్కి వచ్చింది 250 volts ఎల్లో కెపాసిటర్ 2.2 UF కలిసి వాడండి ఎవరైనా సరే. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. ఇంకా బాగుండాలి అనుకుంటే, ఇంకా కొంచెం స్మూత్గా కావాలి అనుకుంటే 250 voltsలోనే 1 UF వాడండి. ఇంకా
కొంచెం ఇంకా స్మూత్గా ఉంటుంది. కొంచెం మంది ఏంటంటే స్మూత్గా ఆలోచించేవాడు. తర్వాత మనకు ఇంకా చెప్పుకోవాల్సినవి అంటే చాలా ఉన్నాయండి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా, నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మీకు చెప్తా. తర్వాత మీకు కొన్ని నిజాలు కూడా మాట్లాడతా. చాలా నిజాలు ఉంటాయండి నా దగ్గర, ఎందుకంటే నేను జెన్యున్గా వచ్చేవాడిని. వాళ్ళు వీళ్ళ ఇప్పుడు నేను కొరియర్ నేను ఇది కావాలంటే తమిళనాడు వెళ్ళి తెచ్చుకుంటాను తప్పు, కానీ నేను వాళ్ళతో కొరియర్ మాత్రం చేయించుకోనండి. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను కొనుక్కుంటా. అక్కడికి వెళ్ళి 10 రూపాయల కోసం ఆలోచించాను కదా, వాడి కొరియర్లో పంపిస్తాడు, ఈ టెర్మినల్ ఇరిగిపోవడం లేకపోతే చిన్న డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ మనం మార్చుకోవడంలో చాలా పడవలసి వస్తుంది. ఆ విషయంలోకి వచ్చేది ఇవే కదా, బోర్డులని ఏదైనా మినిమం ఒక 5,000 రూపాయలు సామాన్ అంటే చాలా సార్ నేను వెళ్ళిపోతున్నాను తమిళనాడు. ఎందుకంటే ఒక్క నుంచి తెచ్చుకోవడం చాలా మంచి ఉత్తమం. ఈ ఎలక్ట్రికల్ వస్తువులు మాకే వారంటీ ఉండదు. అలాంటప్పుడు అక్కడ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మీ ఏమైనా అవితే రీప్లేస్మెంట్ కూడా చేసుకోలేము. అందుకోసం డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటాను. కాబట్టి నేను పక్కగా మీకు ఎంత క్లారిటీ ఇవ్వగలనంటే నాకు తెలుసు, మీకు కూడా అర్థమవుద్ది. కంటిన్యూ నా వీడియోలు చూస్తే మీకు కూడా అర్థమవుద్ది. మీకు అర్థం అవ్వేటట్టు నేను పక్కగా ప్లాన్ చేసుకొని చెప్తానండి ఏంటి ఎట్లా అనేది. అలాగే మీకు ట్రాన్స్ఫార్మర్లు కానీ, బోర్డులు కానీ, కుమ్మరాడేశ్వరి కానీ, అడిడెక్స్ కానీ, ఎనీవన్ మీరు వాళ్ళని బోర్డు అంతే ఆ బోర్డు నేను తెప్పించగల కెపాసిటీ నా దగ్గర ఉందండి. అలాంటి బోర్డు నాకు ఇది ఢిల్లీలో ఉంది, ఇది కావాలి అన్నా తెప్పిస్తానండి. కాకపోతే కొరియర్ ఛార్జ్ అదొకటి మీరు చూసుకోవాలి. అక్కడ ఎంత కాస్ట్ పడుతుందో అదే కాస్ట్ నాకు ఇవ్వండి సార్. నాకు ఏమి ఎక్స్ట్రా ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే మీరు నా దగ్గర చేయించుకుంటే నేను ఎలా చేసినట్టు మీరు అమౌంట్ ఇస్తారు. లేదు మీరు చేయించుకుంటాను అనుకుంటే వేరే వాళ్ళ దగ్గర చేయించుకోండి. ఆ కొరియర్ ఛార్జ్, ఆ బోర్డు కాస్ట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుందో అదే అలాగే మీకు చూపిస్తా అంతే. దాన్ని పెట్టి మీరు నాకు అమౌంట్ ఇవ్వండి. ఓకే అండి. అలాగే ఎవరికైనా వైఫండ్ పడినా యాన్ఫేర్లు కానీ, లారీలో యాన్ఫేర్లు కానీ, బస్సులో కానీ, ఎనీవన్ ఎవ్రీథింగ్, ఆటోలకు కానీ యాన్ఫేర్లు కానీ చేయమన్నా చేస్తుందా. నెక్స్ట్ బాక్సులు, స్టాండ్ బాక్సులు కానీ, ఫ్లోర్ బాక్సులు కానీ మీకు నచ్చే విధంగా మీకు ఎలా కావాలంటే అలాగా. ఎండిఎఫ్ అంటే ఎండిఎఫ్, హెచ్డిఆర్ అంటే హెచ్డిఆర్, ఎండిఎఫ్ హెచ్డిఆర్ తేడా అండి, అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత సబ్ ఊపర్ బాక్సులు, సాటిలైట్ బాక్సులు, సెంటర్ బాక్సులు మీకు మీరు హార్ట్ గీసి ఇవ్వాలి, కానీ అట్లా తీసి మరి ఇస్తానండి. మీకు టెన్షన్ లేకుండా మీరు టెన్షన్ పడవసరం లేదు. సరే అండి. ట్విటర్ల కోసం మాత్రం మీరు 2.2 యూఎఫ్ గల 250 వోల్ట్స్ కెపాసిటీలు ఉపయోగించి ఈ ట్విటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తుంటానండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు మిగతా వాళ్ళని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. జై హింద్.